బిగ్ బాస్ సీజన్ 7 మరో 2 రోజుల్లో ముగియనుండడంతో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరి ఏవీలను ఎంతో గ్రాండ్ గా చూపించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ఒక్కో కంటెస్టెంట్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ని బిగ్ బాస్ మన టీవీ ద్వారా చూపిస్తూ హౌస్ మేట్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాడు. ఇక ఇందులో భాగంగా ఇవాళ హౌస్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ హాల్లో కూర్చోవాలి అంటూ చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ అందరూ హాల్లో కూర్చున్నారు. ఇక ఆ తరువాత బిగ్ బాస్ మన టీవీ ద్వారా శివాజీ గారి వైఫ్ ని చూపించారు. దీంతో శివాజీ ఒకసారిగా ఏంటి ఈ షాకింగ్ బిగ్ బాస్ అంటూ అరిచాడు. ఇక ఇంతలో శివాజీ గారి వైఫ్ మాట్లాడుతూ ఏమీ లేదండి ఎలా ఉన్నారు అంటూ అడిగింది. ఇక శివాజీ నేను బాగానే ఉన్నాను అంటూ చెప్పాడు. ఇక మళ్ళీ శివాజీ గారి వైఫ్ మాట్లాడుతూ ఇప్పటిదాకా మీరేంటనేది ఎవరికీ తెలీదు కానీ ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక మీరేంటనేది అందరికీ తెలిసింది. ఇక శివన్న తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని అందరికీ అర్థమైంది. ఇక అందరి ఇంట్లో శివన్న అనే పేరు మారుమోగుతోంది. ఒకవేళ నువ్వు విన్నర్గా తిరిగి ఇంటికి వస్తే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అంటూ చాలా మంచిగా చెప్పింది. ఇక ఆ తరువాత మన రైతుబిడ్డతో మాట్లాడుతూ ఆల్ ది బెస్ట్ నాన్న నువ్విప్పుడు శివన్న బయటికెళ్ళాక నన్ను పట్టించుకోడు అని ఫీల్ అవుతున్నావు కదా అలా ఏమీ లేదు నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చే ఒకవేళ మీ అన్న బిజీగా ఉన్నాడు అని అనిపిస్తే నా నెంబర్ తీసుకుని నాకు డైరెక్ట్ గా ఫోన్ చెయ్యి అంటూ చెప్పింది. ఇక ఆఖరిలో యావర్తో పాటుగా మిగిలిన హౌస్ మేట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అంటూ హౌస్ లో ఏం జరిగినా లైఫ్ లో ఇదొక గుణపాఠంగా తీసుకుని ముందుకు వెళ్ళండి అంటూ చాలా మంచిగా చెప్పి శివన్నకి మరోసారి ఆల్ ది బెస్ట్ నాన్న అంటూ చెప్పింది. ఇక ఏది ఏమైనా హౌస్ మేట్స్ అందరిలో ఎవరి ఫ్యామిలీ మెంబర్ వచ్చిన మన రైతుబిడ్డ గురించి అలా చెప్పడమనేది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.